కుశలమా? కుశలమే. మీ అన్నదమ్ములందరూ క్షణమే కదా? క్షణమే బావా, క్షణమే. పరమని సాగరిష్ఠుడైన నేను ప్రభాకరుడికి అర్ఘ్యమ సంగుతున్న సమయమున గర్భాంధకు గైడ గోసకి ఇష్టమనులో వచ్చాను. స్నానం చేసి గైడ చంప ప్రతిని మరి నీవేమో గైనికి శరణ సంగీతం మన పూర్వజన్మను తోల్చు గైనను నీకు నాకు కలుగు చలిని పూర్వమైత్రిని కలపక పోవలే బాలధనుడనగుట నీకు
అనుంగ సహోదరు సుభద్ర పెన్నుడు రావట మరందెవై ఆప్తమిత్రుడమైన నీకింత దురాచరణ కర్తవ్యమేమి? అఖిల రాజవంశములలో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమే? స్వామి, ఏమి యశ్వత హృదయగోచరము కాని అంశము చతుర్దశ భవనములు ఎదురు లేదు. నేను నీతో కలహోత్సాహన ఇంటినో లేక ఈ అనివార్య వైరములకు దుర్భర విచారగ్రాస్త చేతస్కుండరైతును నీవే ఎరుగుదవు. నేననేక విధముల నీతో స్పష్టీకరింపనేలా. అవును, అనిమిత్త విరోధములకు మాత్రం విచారము నీకు కలిగిన ఇంత సాహసమనకేల సమకెట్టదువు. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితుల ముఖమన ఇరువరకు పగగలుగుట భువనమల అత్యంత ఆశ్చర్యమునందుతున్నవి. నీ హృదయ స్థితాభిప్రాయము ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములు చెప్పుతున్నవి. ఈ కృష్ణ సాత్విక బలరామ ప్రముఖులు నివాత కవచ కాళ్ళకేయాది దాన వేర విజయుండ ఒక బావ నీ ప్రదిత ప్రతాపానం ముందర తృణప్రాయల ఎన్నారు. మేమెంత తేజోవిహీనమైనను నీ భావమరిదము కాకపోము సుమా. దేవా, హనుమిత జనత యాదవ పలటవ వైరాల దంత శమానమగుల హృదయాల విందాము. నీ నిష్ఠూరాలపములచే యాలలన్నిట్లు బాధించదవయ్యా. నే బాధించినది ఏమి? అది అల్లా నీ స్వయం కృతాపరాధమే కాని మరి ఎండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రులచే రాయమానమంపి ఎటులైన నువ్వు సంధి అనర్థమైన అడిగినను నీవియ కొనగ తొదకింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమలాడుతున్నాను. నెయ్యు మాని కయ్యముని కీయకొని చూచుంటువే. నేననేక విధముల నీ ముదుపదార వింద వందన మొనర్చి ప్రార్థిస్తుని సుభద్ర అక్రూలతో చెప్పి పంపించింది. ఆయనను నీవు నన్ను క్షమికువైతే బావా. అయ్యో, క్షమించడమా నేనా విషభోజనంబులు పెట్టునాడు. నెనరుకింతయులేక నిగురించుతది పోని అంభుతి బలద్రోసి అలరునాడు. ఓరనావదనందు యువరాజు గురుజనంబులు మ్రోన అవ్వ వివిధ కట్టిన కోరుచున్నాడు. రాజసూయార్థమై బృహద్రతనోడు భీమసేనుని చేత చంపించున్నాడు. నీకు చుట్టంగునైతే గాని నేడు బాంధవుండునవుదునా నేను ఫల్గునునా.
నేడు కృష్ణుడితో పనితీరినది కావుననే మీరు ఆదరణ నిరాకరించుచున్నారు. ఏరు దాటి తెప్ప కాల్చినట్లయి నీ విట్టి కృతజ్ఞుడవగుదు అని నేనెన్నడనూ ఎరుగునయ్యా. దేవా, నీవలా ఉపకారములు అనర్చి మీ పొట్టులకు పాలనములను కాపాడిన మాట నిజమే. వాస్తవమే కదా. వాదం తలుచుప్పుడు మమ్మ తిప్పిన కార్యమేమి? మేము కృతజ్ఞులమో కామో జగమెరుగు. అయినా నువ్వు ప్రస్తుతాంత విచారం అనర్పలియను గాని గత జల సేతుమంతను వేనయ్యా. అందుచేతను ఓ ధనంజయ, నీకు నేను ఒక హితోపదేశం చేసేదను. చెలిమియ నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక అర్థ చెలిమియ నచ్చినారమటు చిన్నతనంబున నుండి పాయక ఓ జన జడనాచులం కలసి చెయ్యల నుండిన అప్పుడైనను వెలగిటి మొక్క ప్రాణమును మేలును రెండులుగా నేడు ముద్దుల మరది అదే నాకు కావలేను. ముద్దుల మనది చేతులుగాము నిన్ననే కానీ అల్పజ్ఞాన సమేత మనస్కుండలకు నాకు ఆ గైడు పెడుచుడా ఆ ధర్మమని తోచుతున్నాయ్యా. చేయగలరెదరును
హరసి పాలిచ్చి పిలిచిన అమ్మాయి విషము పెట్టిన కొడుకున ప్రియసుతుడు మీ మాట తిరస్కరించదని అనుకునగా దేహములు అనిత్యములు, మాటయే శాశ్వతంబు. అనేక ఉపకారములు ఆచరణ నన్ను సమయమందు నిరాకరించినచో జగంబుల జనంబుల నిన్న ఆ చంద్రతారకము విశ్వాసఘాతకుడు అని నిందింతురు. నిందపడట కష్టము కావున దేవా నీ వలినట్లు అనిచ్చయమగుల్ దేహల్పుల్ సంసారముల్ జీవంబుల్ క్షణభంగురంబులో ఘనశ్రీ భుద్భుత ప్రాయమో భావంబుల్ నది లేజరీకియు గయుల్ పొర్చిల్చులేలిల్చెలు ఆదిపత్సుడు అధర్మ చిత్తుడలనే ఆ చంద్ర తారార్కము అధర్మాత్ముడుగా ఎక్కువ నిందితురు ఆలుడు గౌరవజాలక గైడు మాత్రమే విడవాడు. అర్జున, ఈ అల్పుల నిమిత్తమైన ఆదా వివాదానికి ఇవ్వంటే వేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. నన్ను ఈ సమయమందు మెప్పింతివేని ఈ ధరామండలమంతియు నీకు పట్టము కట్టేత. నిన్నీ దేవదానవ మానవులో అసమాన చరిత్రగా నరచ్చట. శ్రేయస్కాముండు అయితేమి అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనము ఉత్తమ రాజధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌక్షములకును ధర్మ మార్గవర్తములకును సాటియే మహేంద్రాది సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సర్వం సహ పరిపాలన మనర్చినప్పుడు కలుగదు. రాజ్య పాలకుడు ఈ లోకమును పూజ్యుడు అధియుడు బలుజుడు చేతే ధర్మబద్ధగామి ఉభయలోక పూజ్యుడు నా మనమునది ధర్మేతర వృత్తులు తెరలదు. చలిలో చక్రవర్తులు మహీ చక్రము పాలించి ధర్మ నిరూఢ చలినారు షోడశ మహారాజుల్ మహేంద్రాదులై
ధర్మముచో కోరలు మూట పెట్టుకొని ఐశ్వర్యము కోల్పోయిరే. రాజ్యములేలా వైభవములేలా ధర్మము లేనిచో ఆహాహాహా! నీవంత ధర్మపద సంచారవి, నేనంత అధర్మోపదేశకుడునా? కాంతార నివాసులకు యోగేంద్రుల కన్ను బట్టి విరాగవేల కనపట్టుతున్నాడవే. అంత రాజ్య భోగ పరముఖుండవైనచో రాజసూయాది మహత్తరములు చేసి రాజ సంఘములు వధింపనేల తద్ధారాజ్యమగేకొనేల. పార్థ, ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పితే వినము. ధర్మ వ్యతిరేకము కాకుండా చోవినియదా? ధర్మం అనగేటిది శాస్త్ర దోషములోకి విరుద్ధము కానిది ధర్మము. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. అట్లయినా నా మనసుకు ఇష్టమైన చోవినియదా? ఏమి నీ మనసుకి ఇష్టము కానీ ధర్మము కాదా? ఏమి అవునా కాదా అని వితర్కమేలా? చెప్పవలసిన దానిని చెప్పము. నువ్వు నేను ప్రాణమిత్రును బంధువును కదా. ఆ మాట ఎంత అబద్ధమేమున్నదిలే. అట్టి ఎడ నాకు అపచారం అనర్చును దురాదరణ నీకు అపకారము చేసినట్లు కాదా? నాకు అఖిల లోకములో అవమానము సంఘటిల్లిన ఎడల అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయమనందు నేను నీ కార్యము నావగా తలంచుతున్నా నీవిటి చేయవలసి వచ్చినే. కావున మన ఇరువురుము కలిసి కలుడు గైన దండహస్తుల పాలికంపదు. దేవా, నీవానందించినదంతా నిజమే. యథార్థమే కానీ ఆ ధర్మం వలన నేను భయపడుచున్నాడనయ్యా. నీకట్టి భయమవలదు. నేను నీకు వయోజ్యేష్ఠులను గురుజనం ఆనతిచ్చినప్పుడు కొండిక వాడు ధర్మము అధర్మము విచారముగా ఏ పనాయం చేయదగు. తొల్లి భార్గవ రాముడు పితృయోగమున తల్లి తెల గండ్రగొట్టడ ద్రవ్వనేసి దీర్ఘతమును తనయు మాతృ శాసనము తండ్రినే జనమున పాలద్రోగేసి. కావున పార్థ ధర్మ సూక్ష్మ అరసి వర్తింపమయ్యా. దేవా, ఆ ధర్మ నిరుతులలో ఉదాహరణను కొనలేల అనిల బాటను తప్పుట అనుచితం బలి కదా. దశరథేశుడు కాల ధర్మము నిత్య సూడృతవచో నీతుడౌటలే కదా. మన హరిశ్చంద్రుడు మానవులిచే వాడి తప్పుడతో సమనగా సత్యవాక్పాలనా శక్తి కల్గుటలే గదా. కోవలయమ్ముడు బలి కోల్పోయే అంత దూరము పోడేల అత్యలాభర తగదు పలుకులు నిలుపై కథలకులోనే అఖిల సంపదలకు మాసి అడవులందు గగని చిడుములు కొడుచున్ ధర్మరాజు
ఎన్ని విధములు చెప్పినను నీ మూర్ఖత విడవకున్నావు. ఇదిగో మన పూర్వజన్మ వృత్తాంతం ఇంచకి చెప్పి విను. బదరిక వనమందు అత్యంత నిష్ఠాగరిష్ఠులైన నరనారాయణులిరువురు తపపరతంత్రులైందురు. అన్న నరవంశము నీవును, నారాయణ వంశమున నేనును, సకల సర్వంశ భారవత అర్థంబున పాండవ యాదవ వంశములందు క్రమంబున ఉదయించితిమి. నా వాక్యమనేది అర్థమనే రంగు ఊరుదువేమి. అదిగో అటు చూడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవానికి నీకుడే ఈ చూడదముతూ కార్యములరేప ఎట్టులోర్తో అయ్యది చూపుటియు అనర్థమే తెచ్చిన. నేను అనేక విధముల నయభయమును బోధిత్రును నీ వగతి చెవిన బట్టగా సమరోత్సాహాయక మరదంతుడు వైదివి. ఇదిగో నా తోడ సురోసర యక్ష రాక్షస కిన్నెర పన్నక సిద్ధ సోత గంధర్వగలులైను సంగ్రామమునికి కొనరు. నీవు బాలుడు ప్రాణములను చూసుకునము. నరకాశ రాజ మహాదానములు అనేకుల ఇదిగో చక్రమహించక చెప్పిది వినము. నీలకంధరమథ నిశత సోలము చిన్న భగవేళవచ్చు ప్రళయకాల భయోగ భయత నిర్గాని చిన్న భగవేళ సైపవచ్చు. మృత్యుదేవత నోట రెండు కోరుల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బాడమానల శిఖధ్వాలిగా బలిమ్రోన నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక. ధైర్యం పవచ్చునే కదలబాందు
శయ్యాదుడలై ఖడ్గముడు హస్తముడు ధరించి యుద్ధ సన్నద్ధుడయ్యాడ ఇంక వేరే అడుగులేలా దేహత్యాగమ కీకురలట్లే నేను అనంత కోట్యావతారధారిని రక్షో రాజవర్గములు వాధించి తిని విధి విద్యననుకొని కడుబడికి జలధిపడిన దుడుకు సోమగన గణదేర్చ వేదముల వేదకు సంగిన మేనమూర్తిని క్షీరసాగర మదన కాలంబన మందురెత్తి సురాసను సంరక్షించిన కోర్మునపుడు ఇంకను అనేక 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 అవతారములెత్తిని నీకొక తార్కానము చూపిత అది మహామేన అవతారం ప్రళయ కాలమందు నిజ దవష్టాతలమున అదే రత్నాగర మధ్యమున మేనమూర్తిని చూడుము కల్పావసాన కాలో బీల మహారక్తాకర సంచార పరాయణ శోభకాసుర ధూపార గర్భంపుత జగత్ప్రళయ సమాయ సప్తమహర్షి సమల్వుతో లోకాధార పాహి మాం పాహి పాహి మాం పాహి మాం పాహి మాం. ఆహా, శ్రీకృష్ణ పరమాత్మ మహాయోగేంద్రుడు దొరలపండుకు శ్రీమన్నారాయణ ప్రథమ అవతారము దర్శనార్థమైనదయ్యా. ధన్యాత్ముడినైతిని దేవా, ధన్యాత్ముడినైతిని. ప్రేక్షదేవుని మన్నించమని కోరుతున్నాం. శ్రీ గాబు పాపారావు గారు సోదర భావంతో మా ఇరువులను కూడా ఆశీర్వదిస్తూ కృష్ణార్జునులారా మీ ఇరువురు సమానులే, పోరాటం ఆడండు అంటూ చెరుకు 100 రూపాయలు బహుకరించారు. వారికి మా ఇరువురు తరపున హృదయపూర్వక శత సహస్ర కళాభివందనం తెలియజేస్తున్నాం. వారికి మా నమస్కారములు చేయి. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే సోదర వాత్సల్యంతో సాటి కళాకారులు, ఆయన అర్జునుడి పాత్రధారి, నంది అవార్డు వచ్చిన మన ఏఎస్ఐ గారు, రిటైర్మెంట్ అయినటువంటి ఏపీఎస్పి కాకినాడ దక్షిణామూర్తి గారు మా ఇరువురిని ఆశీర్వదించి సోదర వాత్సల్యంతో చెరుకు 100 రూపాయలు కానుకగా సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వర లక్ష్మేశ్వరి భోగభాగ్యం ఇచ్చి సర్వదా కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవ అర్జున, ఇప్పటికైనా మది ప్రతాపజ్ఞం కలిగిన సంపూర్ణముగా కలిగిన మరి గైన విడిచితవా? నీ అవతార సందర్శనం నాకు ఎట్లా నీవు సమస్త మోత బహిష్కంతుండవు, అనంత బ్రహ్మాండ మండి దోదరుడవు, చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టివాని నేను కయ్యప్పుడు నిలిచి గెలిచిదివియే. గాల్తులోకత్రయల్ పుడుముల్లెవ్వరు వల్సజాలలి యశల్పుల్గాక నిలు యుద్ధపుడ నిర్చెప్పగలేక కోలితని కాలుడీదు హస్తల్ముల ప్రణుదల్గాల్చుచు ఊరకొల్దు కదా వీర స్వర్గము హాయిగా ఏమి ఎన్ని విధములు చెప్పిన ఈతడు ఒకంత ఈ మనోవికారమ చెందుకున్నాడు. సరే, ఈతని ఏడు కొంచెం కాఠిన్యము వహించి చూసేదా. పార్థ దేవా, ఎన్ని విధముల బోధింపవలను అన్ని విధముల బోధించి తిని, కానీ నీ మనంబు ఒకంత ఈ వివేకము పొందదే. సరే, నీ మనోనిచ్చే మెద్దే చెప్పుము. గైడు నిరపరాధుడు చేయని అబద్ధుడు మూఢుడా, ఆ గైడు నిరపరాధ అట్లయినతో లాభం నా ఎన్నట్లున్నదే. నీవింత దురాచరణం మున్ని రంగుగా బలరామాది ఎదుపొంగులతో కలహించమా చెల్లెలకు సుభద్ర నీకిచ్చి వివాహము చేస్తేనే మూఢుడా. మా గొప్ప పని చేసి గొప్ప పని కాదా? మరొక మహారాజు కుమారుల గర్భింపలేకపోతువా చెల్లెలను
నాకేలా సిగ్గుతవయ్యా? ఎంత మాత్రం కన్య దొరకకపోయిన ఎడలా బ్రహ్మచారులైందినా బ్రహ్మచారి. ఓ ఈ మూర్ఖుడా, నీవేమో ఆప్తబాంధవుడు అని నీ మూలమైన నిర్ఘాతకముగ వైరము తెచ్చుకుంటేనే నీ వింతవాడు నాడే ఎరింగినచో జాగరూకతతో నిర్ణయిందను కదా. వేమునకు పానకము మోసి కంకినటులో రాజుపాముకు పాల్లోచి కాచినటులో చిన్ననాటి నుండి నేను జాయులేను పార్థా. నీ దశ ఎంతయు వ్యర్థమయ్యే. వినయ గర్భితమైన వాసుదేవ మహానుభావ, కడలి లోపల చక్కెర కలిపినటులు బూడిదలు మంచి పన్నీరు పోసినటులు వినయ గర్భితమైన నీదశ నీరజాక్ష ఓరోరి 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 పరాక్రమాలను దుర్వేదాంత నీ దుర్వినయ ప్రసంగములు దాలను గర్వాంధముగు నీవు నాకు బాంధవుడు కావు. నీ ముఖ దర్శనము పాతక హేతు కుమ్మాలకు గజ్జలయల్లియలు కళ్ళు కళ్ళు బ్రోయ నహిమౌళి తాండవము ఆడెలెత్తి భువన పాపన పైన దివిచస్రవంతికి ప్రభవకారణమోచు భరణెత్తి స్వరాజ్యమును కొన్న వైరాచుని ద్రొక్కి పాతాల భూమికి పంచెలెత్తి పతి శాపవశమున గతి లేకపడి ఉన్నా చట్రాదినాదిగా జడిగెలెత్తి ఆదిలక్ష్మికు నిచ్చడి వేల నద్భిరాకు కనకపు పల్లె రంగులో కడగెలెత్తి వట్టి పాత పైకము పవల చరిత నా కఠిన దేహమును తాగి అవశ్యుండు నీ మృదు శరణారుందమిట్లుతున్నదేవా. ఓరి మూఢుడా, నీవాత కవచ కాలకేదిన సంగ్రామ రంగమన భంగం పొందించుతున్ననయు మహాబలవంతున్ననుకుంటానే రోషలజ్జా పరాక్రమహీనుడవై మది పాదములొత్తుది నుండుతుంటివి. ఇది అని పౌరుషము రోషలజ్జా పరాక్రమహీనుడగా కాదా మరి? రోషలజ్జా పరాక్రమహీనుడగా మదియ దూర్వార ప్రతాపాదులకు మే చూపిదగాక పాలనేతుని విద్యములకు దారుణాస్త పట్టుతములు నాచేనున్నవి. మరి
మరియు ఆ శంకరుని కరుణా కటాక్షమంతో పాశుపతాస్త్రము ఇదిగో. నీ పాశుపతాస్త్ర మహత్వ లాభమునకును దారుణాస్త పటస్తంభకుర అస్త్రమునకు మాకు వెరపు కలిగించునా. అదేగాక నిండు మగతరములాగా సగమాడుదికి మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రములా మమ్ము వెరపించినది. ఏమి రుద్రుడు నిన్ను మగతనం లేనివాడా? అవును. అతడు సగుమాడుదయ్యా. అవును. అడులైన నీవు పూర్ణముగా అడుదోను మగతవే. అదెట్లు? నిరంతర నారులోలుడు నీవు శంకరుడు పౌరుషమచ్చనక్కలను అర్జునుడు గెలుచుడు తుచ్చలకు నరకాసురాజులను గెలుచుడు కొట్టివి కాబోరుడు. అట్లా అనుకునలేదు. మరెట్లను కొట్టివి? ఎట్లా అనుకుంటున్నా గురుబంధు జన సమక్షమున నిండోలగమ్మున పగతుండ భార్య నీచి కాకలు చుచుండ అప్రయోజకునట్టు చూచు 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 ఓరకుండడు అనుకుంటుంది. సిగ్గున తలవంతుకునగా ప్రగల్భమరాలు కొట్టిదవయ్య. ధర్మములకు కట్టుబడి నుండు చే ఊరకొట్టవలసి వచ్చి గాని ఏ మగంటి చాలకు ఏడుకుంటుమా? ఈ అరణ్యవాసనంతము మేము ధార్తరాష్ట్ర చదరని చేయనప్పుడే మా పరాక్రమముని వెరింగగలము. ఈ ప్రగల్భమునకేమి మందాకిన నందన కుంభ సోము ఆరాధయ ప్రముఖ వీరయోధ కలిపిన ధార్తరాష్ట్ర సహాయము నీచే అవలేలగా నిర్మూలింపబడు అంత తేజోవిహీనమ కాదు. ఎన్ని మాటలు ఎందులకు ఇప్పుడు నా చతుర్బాహుల బారుని తప్ప చతుర్లక్షణ గోకర పరిపాలముల గాను చతుర సహస్ర దృఢ ఆరోగ్యముల గాను అక్కడికి వచ్చురాలి చతుర్బాహుడు. అంతేకాని చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడమై చతురోపాయ మెరింగియో చతురు వర్ణ తర్ప ప్రకారము చతుర బోధ పరేత బోధనము చతురదుతో పాలించి చీలుగలుచుట నీ చతుర్బాహుడు పక్రమింపము. ఏమి నీ వాచాలత్వం ఇట్లా మేరతున్నది. ఇట్లా తిక్కిరంత మేరేతడు వరదున నీది సరస్వమది చక్రమును గర్భేసది కాదు. ఈ చక్రాయుధముకు ప్రతిమానముకు రాగాను ఉండే అద్భుతనున్నది లేవయ్యా. ఓయి మూర్ఖుడా, మృగంబుల చంపు కిరాతన విధముని విల్లి చేపరుడు మాత్రమును ఎవరికి వెరపగలుగును? నేను కిరాతుడనా కాదా మరి? అటులైన నీవు కారుడి విద్యల వాడవ కాదా బావా? అది ఎట్లు బావా? అందుచేతనే కారుడి వాళ్ళ కర్మలందుడు పెరమబట్టు చక్రము ధరించిన నీవును హాలుగులు విధంబుగా నాగల పదమ దాల్చిన నీ సహోదరుడు బలభద్రుడు మాకు వారి నిన్న పరివాదశీల లోకయ్య పూజుండగా మా అన్నగారి మాటలు ఇద్దరు తడవనేలా. అదే మీ పెద్దన్న వలె మా అన్న సోదర కాడు. మా ఎల్లకు మీ ఎల్లకు ఏ సమయంతో సాటి వేలేదు సుడి మా ఎల్ల ధర్మరాజము అధర్మరాజము వృషగాదు హరి తల్లి పుట్టిన ప్రశంస మేనమామ యొద్ద కాదు. ఏలనో పేరు ధర్మరాజు పవిత్రుడు మాట దేన మనసు విషము స్థిర శబ్దము ఎరుగలేని వాని ఎదుట పగడు. దేవా చిర సహవాసం చేసి కప్ప పద్మ సౌరభము గ్రహింపజాలట్లు చిరపరిచితుడు అయ్యో యుధిష్ఠిరాజుల సహోదరుడు సౌజన్యము గ్రహింపజాలైతే. అవునవును అయ్యా
వెయ్యేంట్లు తల క్రిందలు తపమనిచ్చిన మీరు మాకు సాటి అదే మీరు రారు రారు మీరు మాకు సాటి రారు. నిజము నిజం నిజము నిజం. ఏలననా నీచముచ్చమనక నీచముచ్చమనక రాజమాడి దొరంగి బిడియమించుగలేక బిచ్చమక్క. అందుకు మేము సాటి రాము. నీవు నేర్చని జన విరుద్ధంబుగా సైదోడు లేవురు వెలదినొకతులే అందుకు కూడా మేము సాటి రాము. కొలువు కోటములందు గురుజనముల సురది పందెములెట్టి దూరమాన. అందుకు కూడా మేము సాటి రాము. సిరిగల్ల కోల్పోయి చిరులల్ల కోల్పోయి సిగ్గున తల వంచి కట్టుగుడ్డల తోడ కానకేగా నీవు నీ అన్నదమ్మును నేత్రుగాక నీ అన్నదమ్మును నేత్రుగాక నేత్రుడమోటుల నిశ్చయముగా జలధివలయదు ధారుని చక్రముడు నీ సఖాదరులకు సాటి మీరెసుమో. అవస్థాభేదం వచ్చినప్పుడు మీరు క్షాణం అనుచితము కాదు. అందులో నీవే ప్రమాణ బావా, నీవే ప్రమాణం. ఎట్లది కానీ అతిథి గచ్చములకు అడుగు కొనలేదు నేల మూడడుగులీవో. నీవు నేర్చిన విద్యయే నీరజాక్ష భిక్షమెత్తుగా భవతి భిక్షాదేహి భవతి భిక్షాదేహి అని భిక్షమెత్తుగా ఇది కొత్త విద్య కాదు. లోక కళ్యాణార్థమే అడిగిన 3 అడుగులకును మరి నీవు భిక్షాటనం బాగా అసలు పోల్చితే. అవునవును, భిక్షాటనము సులువైన మార్గము కావున భిక్షాటనము చేయగలవు గాని మేము చేసిన మహాఘన కార్యం నీవెట్టి చేయగలవయ్యా. మీరు చేయు ఘనకార్యము మేము చేయగలము మహాత్మా. మీరు చేయు ఘనకార్యము ఒక్కడొక్కడి ఒక్కలిచ్చిన సావధాన మనసుకుంటమై ఆఖర్ని బావా అల్లుడా
మారుద పిల్పప్పు మామను బట్టి చంపగలదే దుష్ట శిక్షణము శిష్ట జనరక్షణార్థమే అట్లా చేయవలసి వచ్చే చెలకేలి సమరించు నెత్తుకుపోయి అలనాడు నా బాల్య శ్రేష్టమయ్యా తిరిగి రేపల్లలో విసిరి భక్తులను రెచ్చి అడవులలో కందమూలములు కాషాయ వస్త్రం తప్ప నీకు వెన్న ముద్దను నీకేమి తెలుసు? అన్నిటి మాటకేమి కాని భావ ఇది మహా గొప్ప ఘనకార్యమయ్యా గొల్ల బొట్టెల కూడి కోల చేకుని తాళ పదుపులు నేర్పుతో అదుపులు నేర్పుతో కాయగలమే అలనాడు మేము గోవులను కాసాము కానీ నీ వల్ల పందిలు మాత్రం కాయలేదయ్యా తల్లి తండ్రుల పరులకి తలచు కల్య ఫలిపై తెచ్చి భార్యగా అడగగలదే దుష్టులను వంక వీరుల ద్రొంపగలదే అలతరాతుల తల్లిల్ప అరుగగలమా
ఇటు చదువా లేదా చచ్చుదుగా నిశ్చయించుకుంటా అది వేరే మాట జయ భజయం ఎవరు నిర్ణయింపగలరు? అట్లా నా ప్రతిజ్ఞుడు శ్రీహరియంస సంభవుడులేని విశ్వ నిర్మాణ రక్షా నిర్మూల చరణందునాని ద్రోహితైతేయ సంతానారుణ్యగమానలాయుధగణ సౌదర్శన జ్వాలనన్ మెనిల్బాసి కిరీటి మస్తకము భూముద్రన్నుదం ఘోరో ధర్మసుదుడు సత్యనరతుడని యశోదాసుత ప్రాణల్ పొందగుగాక పాశుపదని వేస్తము అమోఘముగా అర్థాగాదవనము. కృష్ణార్జునులారా శాంతిపుడు ఎవరు మహాత్మా? మహేశ్వర వందనములు. మహేశ్వర వందనములు. మీ దర్శన భాగ్యమును మా కలహములు కూడా అంతరించినవి. బావా మాకి చక్కని సదవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు మా మార్కెట్ చైర్మన్ అయినటువంటి నారాయణరావు అన్నయ్య గారికి, అలాగే కమిటీ సభ్యులకు, ఇచ్చరికి వచ్చేసిన ప్రేక్షదేవులకు సభాముఖముగా హృదయపూర్వక శత సహస్ర కళాభివందనం తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అతి వైభవోపేతంగా తల్లి యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా ఏర్పాటు చేస్తూ పెద్ద కాస్టింగ్ నాటకాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరూ సహాయ సహకారాలు కూడా ఇదే విధంగా అందిస్తే ప్రతి ఏటా కూడా అతను వైభవంగా చేయిస్తారు కార్యక్రమాలు. కాబట్టి చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మా అన్నయ్య గారికి, ఇచ్చరికి వచ్చిన కమిటీ ప్రేక్షదేవులకు, కమిటీ సభ్యులకు సభాముఖముగా హృదయపూర్వక శత సహస్ర కళాభివందనము తెలియజేస్తున్నాం. జై సాయిరామ్. కళామూలలో కళా పుస్తకాలైనటువంటి పిఠాపుర వాస్తవ్యులు భజన గురువు గారు, అలాగే మా గురుకు సమానులు, నా ఎందు పితృవాత్సల్యంతో నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు ఒక 100 రూపాయల కానుకగా సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వర అష్టైశ్వర భోగభాగ్యములు ఇచ్చి ఆ అమ్మ దుర్గమ్మ తల్లి సరగా కాపాడమని ప్రార్థిస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంతవరకు కూడా గయోపాఖ్యాన సీన్ అయింది. ఇప్పుడు కాటి సీన్గా కావల సుబ్బరాజు గారు కలియుగ హరిశ్చంద్రుడి బిరుద అంకితులు, అలాగే చంద్రమద్రి పాత్రధారైనటువంటి రత్నశ్రీ గారు ఇప్పుడు కాటి సీన్ చేస్తారు. వాళ్ళని కూడా చూసి మీ ఆశీస్సులు అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను.